హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రమాదేవి రాజకుటుంబీకులతో రాజవంశానికి చెందిన వారసురాలు ఉందని చెప్పడంతో అసలు రాజకుటుంబీకులు నమ్మలేకపోతారు. అమ్మ రమాదేవి గారు, మీరు చెప్తుంటే మేము నమ్మలేకపోతున్నాం. రాజకుటుంబానికి చెందిన వారసురాలు ఇక్కడ ఉండడం ఏంటి? సరే అయితే ఒకసారి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి. అలాగే పంతులు గారు. ఇక రమాదేవి రోజాకి ఫోన్ చేయగానే, నాకు తెలుసు అత్తయ్య, మీరు నాకు ఫోన్ చేస్తారని. సూర్యుడు నా చుట్టూ తిరుగుతున్నట్టు ఇప్పుడు మీరు నా చుట్టూ తిరుగుతున్నారు. పాపం, నేను వారసురాలు కాదని తెలిస్తే మా అత్తయ్య షాక్ అవుతుంది. నా దగ్గర ఆ హారం ఉంది కాబట్టే నన్ను కోడలిగా స్వీకరిస్తుంది. ఈ రోజాని అవమానిస్తే ఎవరైనా నా కాళ్ళ కిందికి రావాల్సిందే అనుకుంటూ రోజా ఫోన్ని లిఫ్ట్ చేసి, హలో అత్తయ్య, చెప్పండి. హలో రోజా, రాజకుటుంబానికి చెందిన వాళ్ళు వచ్చారు, నువ్వు త్వరగా రెడీ అయ్యిరా. సరే అత్తయ్య. ఇక రోజా రాగానే రాజకుటుంబీకులు చూసి చాలా సంతోషపడతారు. నువ్వు రాజవంశస్థురాలికి చెందిన దానివా? అవునండి. మరి నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనండి. అలా అయితే నీకు పట్టాభిషేకం చేయాలి. సరే అండి. నేను ఎంత అదృష్టవంతురాల్ని, ఈ ఇంటి కోడలిగా రావడం నా అదృష్టం అనుకోవాలి. కాదమ్మా, వాళ్ళే నిన్ను అదృష్టం చేసుకున్నారు. నువ్వు రాజకుటుంబానికి చెందిన వారసురాలివి. నిన్ను చేసుకోవడం వాళ్ళ అదృష్టమమ్మా. ఇది విని రమాదేవి షాక్ అవుతుంది. వెంటనే బయటికి నవ్వుతూ, లోపల మాత్రం నేను ఏమని ఈ ఇంటి కోడలిగా ఎందుకు రమ్మన్నాను? ఆ హారం కావాలనే కదా ఈ అమ్మాయిని ఇంటి కోడలిగా చేసుకుంటుంది. ఆ హారం నాకు కావాలి. ఆ హారాన్ని ఎలాగైనా వేసుకోవాలి. అందరూ నన్నే చూడాలి. ఈ హారం ఎక్కడిది అని అడగాలి. అప్పుడు నేను ఇది రాజకుటుంబానికి చెందింది అని చెప్పాలి. అప్పుడే కదా నాకు ఒక స్టేటస్ పెరుగుతుంది. ఇక రోజా మహారాణి కుర్చీలో కూర్చోబోతుండగా చామంతి వచ్చి, అక్క, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇన్ని పచ్చబొద్దలాడుతున్నావు? నా మాట వినక్క. నువ్వు రాజకుటుంబానికి చెందిన దానివి అని కాదని తెలిస్తే ఈ రమాదేవి గారు నిన్ను ఊరుకోరక్క. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? పని మనిషివి, పని మనిషి దానిలాగుండు. ఇంకోసారి నన్ను అక్క అని పిలిస్తే నీ నోరే ఉండదు. అలా మాట్లాడుతూ నడుస్తూ ఉంటే కాలు స్లిప్ అయి రోజా కూర్చోబోతుండగా చామంతి కూర్చుంటుంది. ఇది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు రాజకుటుంబానికి చెందిన వ్యక్తులు, అసలు మహారాణి కుర్చీలో ఈ రోజాకి బదులుగా ఈ అమ్మాయి కూర్చుందేంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడేదో కీడు జరుగుతుంది అనిపిస్తుంది. ఇక రమాదేవి కోపంతో, నీకు బుద్ధి లేదా? అసలు నువ్వు నా కాబోయే కోడలి దగ్గరికి ఎందుకు వచ్చావు? అంటే అమ్మగారు, నేను మీకు ఒక విషయం చెప్పాలమ్మా. అయినా నువ్వు నాకేం చెప్తావే? ఇక రోజా టెన్షన్ పడుతూ, అమ్మో, ఇది చెప్పేలా ఉంది. ఎలాగైనా సరే మేనేజ్ చేయాలి. నేను కనుక దీని అక్కనని తెలిస్తే ఇక నేను ఇక్కడ ఉండలేను. నేను కోరుకున్న కళ్ళన్నీ నాశనం అయిపోతాయి. మా అత్తకు హారం కావాలి, నాకేమో ఈ ఇంటి కోడల్ని కావాలి. ఇప్పుడు నేను ఆ హారాన్ని చూపెడితే ఎలాగైనా సరే మహారాణి లెక్క పట్టాభిషేకం జరుగుతుంది. ఇక వెంటనే రోజా ఆ హారాన్ని చూపెట్టగానే రమాదేవి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక రోజా కావాలని ఏడుస్తూ, అత్తయ్య, నేను మీ దగ్గర ఒక విషయాన్ని దాచాను. నా కాలుకి ఫ్రాక్చర్ అయింది అత్తయ్య. మీరు ఫోన్ చేయగానే ఆనందంతో మీకు ఈ విషయాన్ని దాచానత్తయ్య. నన్ను క్షమించండి అత్తయ్య, ఈ విషయాన్ని దాచినందుకు. మీ మాటను నిలబెట్టాలనే కోరికతో ఏం చెప్పలేకపోయానత్తయ్య. అదేంటమ్మా రోజా, ఇప్పుడు కాకపోతే మహారాణి కుర్చీలో ఎప్పుడైనా కూర్చోవచ్చు. మంచి ముహూర్తాలు ఉంటాయి కదమ్మా. ఇక రోజా మనసులో, నాకు తెలుసు అత్తయ్య, ఆ హారం మోజులో ఉండే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎలా గ్రిప్లో పెట్టుకోవాలనో నాకు అన్నీ తెలుసు అత్తయ్య. ఇదిలా ఉండగా చామంతి ఏడుస్తూ ఉంటే చంద్రిక వచ్చి, చామంతి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నేను ఏం చెప్పాలి? మా అక్కనే ఈ ఇంటి కోడలుగా వస్తుందని చెప్పాలనా? ఈ విషయానికి చంద్రిక అత్తయ్యకు చెప్తే మా అక్క చనిపోతా అంటుంది. ఎలాగైనా మేనేజ్ చేయాలి.
అంటే అదేం లేదు అత్తయ్య. మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు నేను ఫోన్ కొట్టినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అందుకే ఏడుస్తున్నాను అత్తయ్య. ఓస్ దానికేనా? ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? మీ నాన్న ఏ టెన్షన్‌లో ఉన్నాడో, ఏ పనిలో ఉన్నాడో? మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్.